हाय हेलो दोस्तों, वेलकम बैक माई चैनल द नीलिश शो। आज हम एक तेलुगु मूवी के सीन के ऊपर रिएक्शन देने वाले हैं। मूवी का नाम है राखी। इसमें एनटीआर है, इलियाना है, चार्मी है, सुहासिनी जी हैं और शायजी शिंदे हैं। मैं इस मूवी के स्टार कास्ट को इसलिए जानती हूँ क्योंकि थोड़े दिन पहले हमने राखी मूवी के टाइटल सॉन्ग के ऊपर रिएक्शन दिया था एंड थैंक यू सो मच, रिस्पॉन्स अच्छा रहा है। और इस वीडियो का टाइटल है राखी बेस्ट इमोशनल मूवी सीन। मैं रोना नहीं चाहती हूँ बट टाइटल में इमोशनल लिखा हुआ है तो आई एम थिंकिंग रोना आएगा। आई डोंट वांट टू क्राई। तो चलिए बिना किसी देर के शुरू करते अपने रिएक्शन। गणेश कोटा मुन्सिपल मार्केट సైలెన్స్ సీరియస్ చెప్పండి యువర్ ఆనర్ రాఖీ అనబడే సార్ నేను చెప్తాను సార్. సార్ నమస్కారం సార్. మొత్తం 49 మర్డర్లు సార్ నేనే చేశాను సార్. పూర్తి స్పృహతో పూర్తి ఆరోగ్యంతో అన్నీ తెలిసి పగడ్బందీగా ప్లాన్ చేసి నేనే చంపాను సార్. నేనే చేశాను సార్. దానికి పూర్తి బాధ్యత నాదే సార్. మీరు ఏ శిక్ష విధించిన అంగీకారం సార్. సార్ కానీ శిక్ష విధించే ముందు ఒక్క 2 నిమిషాలు మాట్లాడే ఛాన్స్ దొరుకుతుందా సార్? 2 నిమిషాలు సార్, ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సార్. రాఖీ యార్ సార్ ఒక 50 మందిని చంపేగానే మీడియా, ప్రభుత్వం, ప్రజలు అదేదో పెద్ద అనుభవం పడ్డ టల్లకల్లం అయిపోయారే. మన జన్మలకు కారణమై మన రక్తాలు పంచుకొని మన జీవితంలో సగభాగాలైన ఆడవాళ్ల మీద ఎన్ని 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 దారుణాలు సార్ నీచాతి నీచంగా క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి. ఒక్కడైనా సార్ పట్టించుకున్నాడా, ప్రశ్నించాడా, నిలదీశాడా, పోనీ ఆపే ప్రయత్నమైనా చేశాడా? అసలేం జరుగుతుంది మన దేశంలో? మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు, మన కూతుళ్ళు బయటికి వెళ్తే తిరిగి వచ్చేంత వరకు ఎందుకు సార్ భయంగా ఉంటున్నావు? బిక్కుమంటూ ఎందుకుంటున్నావు? అరే వాళ్ళెవరో అడవుల్లోకి బాంబులు మచ్చలేదా ఎడారుల్లోకి వెళ్ళిపోతున్నారా? అరే మనలాంటి మనుషుల మధ్యకే కదా సార్ వెళ్ళేది. ఆడది బయటికి వస్తే చాలు సార్, సందుల్లోను, రోడ్లలోను, బస్ స్టాపుల్లోను, బస్సుల్లోను, రెస్టారెంట్లోను, ఆఫీసుల్లోను, పోస్ట్ ఆఫీసుల్లోను, పార్కుల్లోను, కాలేజీల్లోను ఎక్కడ పడితే అక్కడ సార్ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్ మన స్త్రీ. ఎప్పుడు ఎవడు ఎక్కడ ఏం చేస్తాడనే భయం సార్ మనకి. అరే స్త్రీ అంటే సెక్సేనా? ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం. పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి ఇలా ఎన్నో పేర్లున్న మన దేశానికి ఈ కర్మేంటి సార్? మాతృదేవో భవ అని మొదటి నమస్కారం స్త్రీకే పెట్టమని చెప్పిన మన భారత సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది. కానీ మనకే ఏమీ నేర్పించలేకపోయింది. ఇదే దేశంలో రావణాసురుడు అనే ఒక సెక్షువల్ పర్వర్ట్ ని సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్లాడని కోతులతో కలిసి వాడి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేసిన రాముణ్ణి చూసి మనమే నేర్చుకోవాలి సార్. ఒక ఆడదాన్ని కొంగు లాగితే 18 లక్షల మందిని పిచ్చి కుక్కల్ని చంపినట్టు చంపిన మహాభారతాన్ని చూసి మనమే నేర్చుకోవాలి సార్. నేర్చుకున్నాం సార్. ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోవటం, చీరలు లాగటం. గ్రేట్ కంట్రీ సార్. సెల్యూట్ టు మై కంట్రీ అండ్ మై కల్చర్. సెల్యూట్ సార్. పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కమిషనర్ ఆఫీసులు, సెక్యూరిటీలు, సెక్రటేరియట్లు, ఎక్సెట్రాలు ఇలా ఇవన్నీ మనం సవ్యంగా నాగరికంగా బతకడం కోసం వేల లక్షల కోట్ల ప్రజల సొమ్ముతో మన కోసం మనం నడుపుకుంటున్న ప్రపంచంలోనే అతి పెద్దదైన డెమోక్రటిక్ సిస్టమ్ లో ఆడదానికి సేఫ్టీ లేదు సార్. మారాలి సార్. ఈ పద్ధతి మారాలి సార్. సార్ మార్పు అనేది ఏదో ఆకాశం నుంచి ఊడిపడదు సార్, మనలో రావాలి సార్. మనందరిలోనూ రావాలి సార్. మన అమ్మలు మనల్ని భద్రంగా కడుపులో దాచుకుని కాపాడి కని పెంచినందుకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉండే ఈ ఆడవాళ్ళని గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాలి సార్. శిక్షలు వేయటం కాదు సార్, మా అందరి చేత పెద్దబాల శిక్షలు చదివించండి సార్. నా ఈ ఆటవిక అనాగరిక సమాజాన్ని తీసుకెళ్లి మళ్ళీ బడిలో వేయండి సార్. ఆడవాళ్ల గురించి చదివించండి సార్. అమ్మతత్వం నేర్పండి సార్. అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హత్యలు చేసి
నిర్భయంగా నిర్లజ్జగా దాన్ని ఒప్పుకుంటున్న ఈ రాఖీ ఈ సభ్య సమాజంలో బ్రతకడానికి అనర్హుడుగా భావిస్తూ ఇండియన్ పీనల్ కోడ్ లో ఆల్ పాసిబుల్ సెక్షన్స్ ప్రకారం 49 సార్లు ఉరి శిక్షలు లేదా 49x14 686 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. సైలెన్స్, సైలెన్స్. ఒక్క నిమిషం. రాఖీ, యూర్ రైట్. హీఈస్ రైట్. మన తల్లులకు, చెల్లెళ్లకు, భార్యలకు, కూతుళ్లకు జరుగుతున్న అరాచకాన్ని ఆపడంలో అవర్ సిస్టమ్ హ్యాస్ ఫెయిల్డ్. హీఈస్ రైట్. ఇలాంటి ఒక భారతమాత వీర పుత్రునికి శిక్ష వేయాల్సిన పరిస్థితి ఉన్నందుకు నాకు సిగ్గుగా ఉంది. ఐఎమ్ అషేమ్డ్ ఆఫ్ ఇట్. నా జడ్జి పదవికి రిజైన్ చేస్తున్నా. 28 సంవత్సరాల ఓటమి ఎరగని లాయర్ని నేను. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ రాఖీ కేసును టేకప్ చేస్తున్నాను. హైకోర్టు, సుప్రీంకోర్టు, పార్లమెంట్ మొత్తం కదిపైనా సరే రాఖీని బయటకు తీసుకొస్తాను. వీడు మన దేశానికి కావాలి. చాలా మంది రాఖీలు కావాలి. రాఖీ జిందాబాద్. దయచేసి నన్ను హీరోని చేయకండమ్మా. నాలాంటి వాడు అవసరం కూడా మీకు రాకూడదు. ఆడదంటే కేవలం వంటింట్లో కూర్చొని కూరలు తరగడం కాదు. తేడా వస్తే అన్యాయం చేసేవాడి తలకై తరగేలా పెరగండమ్మా. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. నీ యజ్ఞం మెచ్చి నింగి అక్షింతలు చల్లాలి. పాదం తడిని పుడమి తల్లి ముద్దు పెట్టాలి. తెలుగు తల్లి వీడే నా బిడ్డని గర్వించాలి. దేశ ఆడపడుచులింక నిర్భీతిగా బ్రతకాలి. I don't know why you all do this to me. Incredible acting. Incredible acting. Period. मैं NTR जी को देख रही थी ना, जिस तरह से वो अपने डायलॉग डिलीवरी दे रहे थे, इमोशनल हो भी रही थी. और उनके बॉडी जो मूवमेंट्स हैं, लाइक मैनरिज्म्स जो है ना उस डायलॉग को बोलते वक्त, आई कैन क्लियरली सी ही इज़ लाइक कंप्लीटली इमर्स्ड इनटू दैट कैरेक्टर. जो भी कैरेक्टर प्ले कर रहे हैं ना, उसके अंदर इतना कंप्लीट इमर्स्ड हो गए हैं कि ही इज़ नॉट NTR एनीमोर. ही इज़ लाइक दैट पर्टिकुलर कैरेक्टर इटसेल्फ. तो आई कैन सी द इमोशंस. आई कैन एंड मुझे ये भी बहुत अच्छा लगा जिस तरह से प्रकाश राज लास्ट में ही सेज दैट ये एक्चुअली वर्डिट होना चाहिए, बट मैं नहीं देना चाहता हूँ क्योंकि आई फील अशेम्ड. आई डोंट वांट टू गिव एनी वर्डिट टू हिम. आई एम रिजाइनिंग माई पोस्ट एंड ही इज़ टेकिंग अप हिज केस. वो मुझे बहुत अच्छा लगा यार. आई इज़ लाइक थम्सअप देने का मन कर रहा था, बट मैं रोने में इतनी बिजी थी कि मेरे दिमाग में चल रहा था कि थम्सअप देना है यार बोल के. बट एनीवेज, बट जिस तरह से प्रकाश राज आके उनके ऊपर, उनके वेस्ट के ऊपर ऐसे हाथ डाल के लाइक एक हाफ हक की तरह पकड़ते ना, तब भी जिस तरह से NTR प्रकाश राज सर को देख रहे थे ना, ऐसा लाइक ही इज़ लाइक
शॉक्ड एंड ही इज लाइक स्कैर्ड, ही इज लाइक यू नो, वो सहमे से वो बॉडी मूवमेंट्स होते हैं ना, बहुत ही क्लियरली दिखाया है एनटीआर जी ने। हर एक डायलॉग जो बोल रहे थे ना, मैं शायद और भी ज़्यादा कनेक्टेड फील कर रही थी उनके एक एक डायलॉग के साथ, क्योंकि आई एम ऑल्सो वुमन, सो मैं एक लड़की हूँ, तो शायद इसलिए उनके एक एक डायलॉग को मैं और भी ज़्यादा कनेक्ट हो पा रही थी। एनीवेज, बहुत ही इमोशनल था, मुझे सर दर्द हो रहा था यार कंट्रोल करके। मुझे लगा नहीं था, मैं जितना कंट्रोल करने की कोशिश कर रही थी रोने का, आई डिडंट इवन रियलाइज कि नल ओपन हो गया। अच्छा था यार, बहुत ही बढ़िया था। एंड आई डोंट नो व्हाट टू से। लास्ट में जो कोर्ट के बाहर आने के बाद भी उन्होंने कहा ना, या वो भी सही है कि ही डजंट वांट टू सिर्फ में एक मुझे देख के आप लोग ये आएगा बचाने के लिए, इससे बेहतर है कि तुम खुद को अपने आप को बचाने की कोशिश करो। तो वो डायलॉग भी मुझे अच्छा लगा। आई डोंट नो व्हाट एल्स टू से। ही इज इनक्रेडिबल एक्टर यार, सच में, इससे ज़्यादा मैं और क्या बोलूँ, अमेजिंग। आप लोग बताएं आपको कैसा लगा, कमेंट्स में ज़रूर लिख के भेज दीजिएगा। लाइक शेयर एंड सब्सक्राइब करना मत भूलिएगा। फिर मिलते हैं अगले रिएक्शन, तब तक के लिए बाय।